త్వరలోనే తన రాజకీయ పార్టీతో పాటుగా పార్టీ విధి విధానాలు కూడా ప్రకటిస్తారని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. పార్టీ ప్రకటనకు ముందు రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో మీడియా సమావేశం నిర్వహిస్తామన్నారు. తన పార్టీ అధికారంలోకి వస్తే ఉత్తరప్రదేశ్లో సీఎం ఆదిత్యనాథ్ నడుపుతున్న తరహాలో పాలన ఉంటుందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కొత్త పార్టీ ఎప్పుడు ప్రకటిస్తారు? పార్టీ సిద్ధాంతాలు, రాజకీయ లక్ష్యాలు ఎలా ఉండబోతున్నాయి? ఏపీలో ప్రస్తుతం రాజకీయ పార్టీలకు విజయసాయిరెడ్డి పార్టీ ప్రత్యామ్నాయంగా మారుతుందా? ఈ అంశాలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డితో మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి ఫేస్ టు ఫేస్. తన రాజకీయ పార్టీని ప్రకటిస్తానని చెప్పేసి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఆయన మనతో ఉన్నారు. తన పార్టీ విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు కొత్తగా పార్టీ పెట్టబోతున్నట్టుగా డిక్లేర్ చేశారు. పార్టీ స్వరూపం ఎలా ఉండబోతుంది? శ్రావణ మాసం 3వ వారంలో కానీ 4వ వారంలో కానీ విజయవాడలో ఒక ప్రెస్ మీటు, ఆ తర్వాత ఒక వారానికి విశాఖపట్నంలో, ఆ తర్వాత ఇంకో వారానికి తిరుపతిలో, ఆ తర్వాత ఇంకొక వారానికి కర్నూలు, అనంతపూర్లో కానీ ప్రెస్ మీట్లో పెట్టి మా పార్టీ యొక్క విధి విధానాలు ఎలా ఉంటాయి, ఏం జరగబోతుంది, ప్రతి అంశం మీద పాత్రికేయ మిత్రులతో నేను షేర్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడున్న ఏదైతే అసమర్థ పాలన అన్నారు చంద్రబాబు కావచ్చు, జగన్ కావచ్చు, అంటే మీ పార్టీ విధానాలు అంటే వారు చేస్తున్న పథకాల కన్నా లేకపోతే విధి విధానాల కన్నా చాలా గొప్పగా ఉండేది. ఉత్తరప్రదేశ్ పరిపాలన ఏ రకంగా ఉంటుందో మా పార్టీ పరిపాలన అదే రకంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ సాదిక్ విషయంలో ఏ విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది? చెప్పాను కదా, సాదిక్ విషయంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ప్రజలు కోరుకునేది ఎన్కౌంటర్, కానీ అది చట్టవిరుద్ధం కాబట్టి యావజ్జీవ కారాగార శిక్ష పూర్తి 14 సంవత్సరాలు వేయడం అన్నటువంటిది సమంజసం. ఇంకా ఇందులో చాలామంది ఇట్లా రాష్ట్రంలో ఉన్నారంటున్నారు. దీని మీద మీరు డీజీపీని ఏమైనా కలిసి మాట్లాడండి. తప్పకుండా డీజీపీ గారి నోటీస్కి తీసుకెళ్తాను. రియాన్షు సెక్యూరిటీ కోసం మాట్లాడతాను. ఈ యొక్క కేసు ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపించింది కాబట్టి ఇతని యాక్టివిటీసు దీన్ని సిబిఐకి కానీ ఎన్ఐఏకి కానీ అప్పగించాలని డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎవరైతే రియాన్స్ రెడ్డికి మీరు ఎలాంటి హామీ ఇచ్చారు? ఆయన యొక్క విద్యకు సంబంధించినటువంటి ఖర్చులన్నీ నేనే భరిస్తానని చెప్పాను. థ్యాంక్ యూ. విజయసాయిరెడ్డి గారు చెప్తున్నది తన 3వ వారంలో తన పార్టీని ప్రకటిస్తాను. దీనికి సంబంధించి రాష్ట్రంలో 4 ప్రాంతాల్లో ఇటు విశాఖపట్నం, కర్నూలు, తిరుపతిలో కూడా సమావేశాలు నిర్వహిస్తాను. ఆ తర్వాత తన పార్టీ యొక్క విధి విధానాలు, పార్టీ స్వభావం ఏ విధంగా ఉంటుందనేది చెప్తానంటున్నారు. అయితే ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఎలా నడిపిస్తుందో ఆ విధానాలతోటి మా పార్టీ విధానాలు పోల్చుకోవచ్చని కూడా ఆయన ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇది అయితే ఏదైతే పంచాయతీరాజ్ నోకరాజు కుటుంబం సాదిక్ వల్ల లవ్ జెహాదీ ఆ పేరుతోటి జరిగింది. దీంట్లో అతనే కాదు ఇంకా 10 మంది వరకు కూడా ఈ ముఠాలో ఉన్నారు. ఈ విషయంలో కఠినమైన శిక్షలు విధించాలి, ఇది సిబిఐ ఎన్ఐకి కూడా అప్పగించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేసినట్టుగా విజయసాయిరెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ నానితో శ్రీరామ్మూర్తి, ప్రైమ్ న్యూస్, రావులపాలెం నుంచి.